రాముడు అయోధ్యలో పుట్టి గురువుల తాన విద్యా బుద్ధులు నేర్చుకొని స్వయంవరంలా శివధనుసు నిరిసి సీతమ్మను మనువాడి కైకమ్మ కోరిక ప్రకారం దశరథుడు అడవులెమ్మడి ఓవాలని ఆడరేయంగానే వనవాసానికి బయలుదేరిండు. సీతమ్మ తల్లిని తమ్ముడు లక్ష్మణ్ని ఎంటబెట్టుకొని ఇక తిరుక్కుంటా భద్రాచలంలా పాదం మోపిండు. పర్ణశాల కాన్నే సీతమ్మ నారశీర ఆరేసుకునేదని రాముని కథలు చెప్తుంటారు వెనకటోళ్ళు. కానీ చాలా మందికి తెలియని ఇంకో ముచ్చట సుతున్నదుల్లో నామాలున్నాయి గాని నారాయణుడు కాదు, మీసాలున్నాయి గాని మల్లన్న దేవుడు కాదు. ఇంతకెవలు కావచ్చు అంటారా? ఇంకెవలు? అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ పండుగ చేసుకుంటున్న రామచంద్రుడే. అగో రామునికి మీసాలుండుడేందని పరిశాన్ అవుతుర్రా. అప్పట్లో రాముని గుడి కట్టినందుకు నిజాం రాజు రామదాసును గోల్కొండ కోటలో బంధించిండు కదా. భక్తుడిని తోలుకపోనికి రాముల వారే స్వయంగా వచ్చిండు అన్నట్టు. కానీ కూర మీసాలతోని పడుసుపోరని లెక్క ఏషం మార్చి వచ్చిండు. అందుకే పట్నం లంగరౌజ్ గడ మీసాల రామునికి 800 ఏళ్ల కిందనే గుడి కట్టి కోల్చుకుంటుర్రు. మూసీ ఈసా నదులు కలిసే కాడ కట్టిరు కాబట్టి సంగం గుడి అని పేరు పోయింది. निजाम को सपना में आए आपकी पैसा मिल गया, मेरा भक्त को छोड़ दो। जब देखे उठ के तो उसका टेबल पे सोने चांदी हीरे जबरात सब वास्तविक में रखा हुआ था। तो निजाम अपना सिपाही को आदेश दिए आप जाओ उनको बाहर छोड़ दो। అగనట అప్పుల పాలైనోళ్ళు బాధల్లున్నోళ్ళు మీసాల రాముని దర్శించుకుంటే అప్పులు తిప్పలు అన్ని పోతాయని భక్తుల నమ్మిక. ఈ వేసాను 100% కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఇక గుడి కాడ చెప్పుకోవాల్సింది రామసేతురాయి. రాముల వారు లంకకు పోతానికి ఆడకం చేసిన రాళ్ళు ఇట్లనే నీళ్ళదే లేదట. ఇన్ని 100 ఏళ్ల కాంచెల్లి గుడి కాడనే ఉంది. అందుకే దాని మీద చిల్లర సిక్కలేసి కోరుకుంటే అప్పుల తిప్పలు తీరుతాయి అంటున్నారు భక్తులు. ఇది భగవంతుడు ఇక్కడ ఉన్నాడని నిదర్శనం అన్నమాట. మొత్తానికి అయోధ్య రాముడు మీసాల రాముడుగా దర్శనం ఇచ్చేది ఈడ తప్ప ఇంకేడ లేకుండొచ్చు. పట్నంలో ఉన్న వాళ్ళు అట్లా పోయి దర్శనం చేసుకొని రారి మరి.